హలో ఆల్, వింటర్లో చేసుకునే ఉసిరికాయ పులిహోర ఎంత కమ్మగా ఉంటుందో. ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు ఇలాంటి వాటిని రాకుండా నివారిస్తుంది. ఉసిరికాయ పులిహోర చేయడానికి పెద్ద సమయం కూడా పట్టదు. ప్రాసెస్లోకి వెళ్తే రైస్ని కడిగి పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిగా ఉండడానికి ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఉసిరికాయ పులిహోరనే కాదు, ఏ రైస్ చేసుకోవాలనుకున్నా కూడా రైస్ పొడి పొడిగా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఉసిరికాయ ముక్కల్ని నేను మిక్సీ వేస్తున్నాను, కావాలంటే మీరు తురుముకోవచ్చు. తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అలాగే 3 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకుని పోపు దినుసులన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. నేనైతే ఈ పోపులో పసుపు వేసుకుంటాను. కొంతమంది రైస్ ఉడికించేటప్పుడే రైస్లో కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకుంటారు. ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కల పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కూడా లైట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న రైస్ని ముందుగా చల్లార్చుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం ఆల్రెడీ తాలింపు వేసుకుని పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని రైస్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం తురిమిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మటి ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోతుంది.